నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతిలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో, పవన్ అనేటువంటి ఒక వ్యక్తిని బైక్ రెంటల్కి తీసుకున్నాడని, 30 రోజులకు ముందు రెంటల్కి తీసుకున్నాడని, 20 రోజులుగా డబ్బులు కట్టలేదని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి అనిల్ కుమార్ రెడ్డి, అదే అభినయ్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడు, ఆయన దాడి చేపించినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. ఇంతకీ ఆ పవన్, ఆ దెబ్బలు తిన్నటువంటి పవన్ ఎక్కడున్నాడు, ఎక్కడ దాచిపెట్టారు, ఎక్కడ కిడ్నాప్ చేసి ఉంచారు అనే సర్వత్రా ఉత్కంఠ అయితే ఉండింది. కానీ ఆయన్ని చిత్తూరుకి తీసుకొచ్చి చిత్తూరులో ఒక లాడ్జిలో దాచిపెట్టినారు. చూడండి, చిత్తూరులో పవన్ లాడ్జిలో బంధించిన నిందితులు, విడిపించి తిరుపతికి తీసుకొచ్చిన పోలీసులు, వైసీపీ గ్యాంగ్ దాడి ఘటనపై విభిన్న కోణాల్లో విచారణ. ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి అనిల్ రెడ్డి కావచ్చు, దినేష్ కావచ్చు, ఆ రోజు దాడి చేసినటువంటి ముగ్గురిని అరెస్టు కూడా చేయడం జరిగింది. ఈ అరెస్టులో విస్తుపోయేటువంటి విషయాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే, వీళ్ళు బైక్ రెంట్లకు ఇస్తారు, రెంట్ కనుక కట్టకపోతే వీళ్ళ దగ్గర రెంట్ కూడా అధికంగా ఉంటుంది, దాని మీద కూడా వడ్డీలు వసూలు చేస్తూ ఉన్నారు. వడ్డీలు వసూలు చేసి అక్కడ తిరుపతిలో కాలేజీలు ఎక్కువ కాబట్టి ఆ కాలేజీ స్టూడెంట్స్ని బెదిరించి భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఫైనాన్స్ వ్యాపారాలు చేస్తున్నారు. ఆ ఫైనాన్స్ వ్యాపారానికి సంబంధించి అధిక మొత్తాల్లో వడ్డీలకు డబ్బులు తిప్పుతారు. ఆ వడ్డీలు కట్టని వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు, రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ గ్యాంగ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా అభినయ్ రెడ్డి గ్యాంగ్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క చిట్టా మొత్తం బయటకు వచ్చింది. తిరుపతిలో భూమన్ అభినయ్ అనుచరుల చేతిలో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ అనే అతను దళిత యువకుడు. ఒక దళిత యువకుడిని రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి 2-3 యువకులు కలిసి ఆ విధంగా కొట్టి చంపేస్తాము, మీ కొడుకుని చంపేసి కిడ్నీలు అమ్మేసి శవాన్ని మీకు పంపిస్తాము, మీ కొడుకుని చంపకుండా ఉండాలంటే 5 లక్షల రూపాయలు మాకు పంపించండి అని చెప్పి వీడియో తీసి వాళ్ళ పేరెంట్స్కు పంపిస్తే ఆ వీడియో లీక్ అయి పోలీసులు బరిలోకి దిగి వీళ్ళను పట్టుకోవడం జరిగింది. సో ఎంత నీచానికి దిగజారో చూడండి. ఒక దళిత యువకుణ్ణి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, టీటీడీ చైర్మన్గా చేసిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబాన్ని తిరుపతి ప్రజలు ఆదరిస్తూ ఉంటే, ముఖ్యంగా దళితులు పార్టీకి అండదండలు అందిస్తూ ఉంటే, ఆ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి కొట్టి చంపుతామని వీడియో తీసి బెదిరించి బ్లాక్మెయిల్ చేశారంటే వీళ్ళు ఎంతకు తెగించారో ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి దాడులు చేశారు, ఇలాంటి నేర చరిత్ర ఉందని చెప్పే వైఎస్ఆర్సీపీ పార్టీకి తిరుపతిలో బొందబెట్టారు. సో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డికి వచ్చిన ఓట్ల కన్నా జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, పక్క నియోజకవర్గం నుంచి వచ్చి పోటీ చేసినటువంటి ఆరణి శ్రీనివాస్కి ఆయన కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజారిటీ రాయలసీమలో తిరుపతి నుంచే ఎందుకు వచ్చింది అంటే, ఇందుకే వీళ్ళ ఆగడాలు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడే ఈ విధంగా ఆగడాలు చేస్తూ ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ ఆగడాలు ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. ఇక్కడ చూడండి, దానికి సంబంధించి ఆందోళన సుఖాంతం. 2 రోజులుగా పవన్ కనిపించకపోవడంతో వీళ్ళు కొట్టారు కదా, చంపేశారు అనుకున్నారు. శవం కోసం కూడా వెతుకులాటలు మొదలు పెట్టారు. కానీ వీళ్ళు చంపలేదు. ఎందుకంటే 5 లక్షల రూపాయలు రావాలి కాబట్టి, అతను చంపేస్తే 5 లక్షలు రాదు కాబట్టి చిత్తూరులో ఒక లాడ్జ్లో దాచిపెట్టారు అని చెప్పడం కన్నా కిడ్నాప్ చేసి అక్కడ బంధించి పెట్టారని చెప్పడం కరెక్టు. సో ఇక్కడ చూడండి, ఆందోళన సుఖాంతం. వాళ్ళ కొడుకు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తే 3 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు వాళ్ళు గాలింపు చర్యలు మొదలు పెడితే, చిత్తూరు లాడ్జ్లో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఆ పవన్ అనేటువంటి వ్యక్తిని లాడ్జ్లో బంధించి ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అతన్ని విడిపించి ఇప్పుడైతే అతన్ని తిరుపతికి అయితే తీసుకెళ్లారు. ఆయన కూడా విచారిస్తారనేటువంటి వార్త కూడా వస్తుంది. సో ఈ కేసులో నిందితులైనటువంటి భూమన అభినయ్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ అరెస్టు చేశారు. వీళ్ళ ఆగడాలు అన్నీ ఇన్ని కావు. అందుకే భూమన అభినయ్ రెడ్డిని చిత్తుగా ఓడించారు తిరుపతి ప్రజలు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.